రామచిలుక మనుషులతో మాట్లాడటం చూశాం. మన ఇంట్లో మనం ఇష్టంగా పెంచుకున్న జంతువులు మన సంభాషణకి అనుగుణంగా స్పందించటం చూస్తాం. అలానే ప్రకృతిలో ఉండే ఎన్నో జీవులు చాలా రకాలుగా స్పందిస్తూ ఉంటాయి. అదేవిధంగా చెట్లు మాట్లాడితే ఎలా ఉంటుంది? శంకర్, గోవింద్ అనే పేర్లతో పిలువబడే చెట్లు మన గురించి ఏం మాట్లాడుకున్నాయి, ఏం చెప్పాయి అనేదే ఈ చిత్రం. మిగతా మాటలన్నీ మనం చెట్ల ద్వారానే విందాం. శంకర, పొద్దున్నే సూర్యుడు వచ్చే రక్తలకే కొమ్మలన్నీ భలే చాపుండవే. కిరణాలన్నీ తాగేసి చిగులని పెంచేద్దామని అట్ట అని. కానీ నువ్వు మాత్రం ముడిచిపోతున్నావురా. నా గడద్దురు నీ ఎక్సకాలు, నీ పన్ను చూసుకో. నీతో నాడాలరా ఎక్సకాల. వంక కొమ్మ వేసుకొని అడ్డంగా పెరిగావా? వెళ్ళు పక్కెళ్ళమ్మా. ఎలా నీతో నాకెందుకు? పొద్దున్నే నేను ఏదోళ్ళకేం సమాధానం చెప్పను. పట్టుకొని ఏలాడమంటున్నావురా? మాకు కూడా కిరణాలు వెళ్తాడు. మేము తాగాలి కాసేపు ఈర్లు పెంచుకోవడానికి. పక్కెళ్ళు. నిన్ననే లాభరా. నీ పక్కన నన్ను పుట్టించాడు చూడు, ఆయన అనాలా? నువ్వు మహాపురుషుడురా. అన్నీ నువ్వు అడిగినట్టు చేస్తాడు దేవుడు. కోపము చాలా చూసానే. ఎలావా ఇప్పుడు శంకరా, ఏం నొప్పిరానికా? అది కాదురా, ఈ జనాల కాళ్ళు ఒక చోట ఉండబోయా. ఏమోరా నాయన, రాత్రిపూట కూడా అసలు తిరగతానే ఉంటారా. పండ్లు ఒకటి వేసుకుని వాటికి లైట్లు పెట్టుకొని రాత్రిపూట తిరిగితే పర్లేదురా. రాత్రి అరగకుండా తిని పొద్దున్నే వాకింగ్ చేస్తుంటారు చూడు, వాళ్ళని ఏమనాలి చెప్పు? ఒరే, వాళ్ళ గురించి తెలిసిందే కదరా. మాంసం చూస్తే చాలు కడుపుని చెరువులు చేస్తారా. కింద కాలువలు వంకల బారిన కూడా పట్టించుకోరా. రాత్రి తినేది రాత్రి కావాలంతే. శంకరాబాని గమనించావు నువ్వు? చూస్తున్నాం కదరా బాబా, 5 నెలల నుంచి ఏడే తిరుగుతున్నాడు. ఇంట్లో కంటే ఇక్కడే ఉంటాడు ఎక్కువ. ఇంట్లో ఇది కూడి కూడా పెడతాడు నాయన ఇంట్లో. వాళ్ళ నాన్నల ముందా వాడిననే మళ్ళీ నువ్వు వాడు ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా, తిని పడుకునే బ్యాచ్. నోరు మూసుకోరా నాయన. ఇంత దరిద్రులాగా ఉన్నావు. అయినా నసలాగా తగులుకున్నావు నాకు. వాడి కాళ్ళు వాడిష్టం, మనకెందుకురా? మనం ఏమన్నా పెడతానమా చేస్తున్నాం. అందుకేరా మిమ్మల్ని ఇద్దరు ఒకటే బ్యాచ్ అనింది, తిండి బ్యాచ్. శంకరు, మనడేంద్రు ఈరోజు ఎట్టొస్తాడు రోడ్డు మీద నుంచి కిందకి దిగుతాడు. అవునరా, చేతిలో చాలా ఉన్నట్టుండయా. పలారం పానీయాలు అన్ని రోజు మంచి ఊపులో ఉన్నట్టుండయా. ఏంది అన్న ఇక్కడ తినడానికి వస్తుండు? ఇద్దరు ఒకే జాతి పక్షులు కదరా, నీతో కలిసి తినడానికి వస్తున్నాము. ఆకులు జరుగుతాయి రే. వాడేదో వస్తుంటే నాకేం సంబంధం రా? వాడే నా దగ్గరికి వచ్చాడా ఏంది? సరే చూద్దాం లేవా ఎక్కడికి వస్తున్నాడు. నా దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడరా. నాకు తెలుసురా వాడు నీ దగ్గరికి వస్తాడని, మీ ఇద్దరితో ఒకటే చేతని ఇక్కడే వచ్చి కూర్చుంటాడని. సర్లేవా, ఎందుకు వచ్చాడో ఏందో మనకేం తెలుసు. ఎందుకు వస్తున్నారా? నీతో కాపురం చేస్తాను వస్తాడా ఏంది? తిని వండుకోవడానికి వస్తాడు.
ఏ గోవింద్ గోవింద్ అందులో వేసారా మంగడుతుండు వాడికి మళ్ళీ ఆకలేసి ఉంటుందిరా అందుకే లేచాడు మళ్ళీ తినడానికి పోతాడు అప్పుడు ఇప్పుడు పడుకున్నారా ఎంతసేపు పడుకున్నాడు వీడికి ఏం పని లేనట్టుందిరా గోవింద నిజంగానే వాడికి ఏం పని ఉంటుందిరా బాబా తింటాడో పనుకుంటాడో చూస్తా 6 నెలల నుంచి ఏడా తిరిగి వస్తుంటే వాడికి ఏం పనే పోడా మనవాడు మళ్ళీ వస్తాడు ఈరోజు కూడా తెస్తున్నట్టుండు వీడికి ఎవరు రోజు కూడి పెట్టేది ఇంట్లో తింటాడు ఏడ తింటాడు నువ్వేదో వండి పెడతానట్టు నీ బాధ ఏందిరా వాడి తిండి వాడు తెచ్చుకొని నీకేంది నొప్పి అయినావురా వీడు పొద్దున్నే వస్తాడు తింటాడు పండుకుంటాడు ఏమేముంటాడు ఆ బట్టలు నలిగిపోయే చూసుకోడు ఎంత కాదన్నా వీడితో పోల్చుకుంటే నువ్వే చాలా మేలురా అయినా ఇద్దరు ఒకటే జాతి కదా నువ్వు మాటికి నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు గోవిందో బాగా చెప్తాను లేకపోతే నీ దగ్గరే ఎందుకు వచ్చి కూర్చుంటారు కూడా రోజు కనీసం వాడైనా వస్తుండ్రా కూర్చునేదానికి ఏం పాపాలు చేసి వచ్చావు నేనేళ్ళకి ఎవ్వట రావట్లే అయ్యండి నాకులు తప్ప ఒరే శంకర అయినా వీడికి ఎంత మదమ చూడరా నాయన తినే కూడి పడేస్తుండా తిండిలాగా చచ్చిపోయేవాళ్ళు ఎంతమందిరా వీళ్ళంటి వాళ్ళు తిండి ఎక్కువ చేస్తామరా ఎదవా అయినా మనకేం తెలుసురా వాడి బాధలా వాడికి ఏం పొందడం ఏందో ఎందుకు తినట్లేదా ఏందో ప్రతి దానికి తిట్టడమేరా నువ్వు దరిద్రుడా పక్కలోనే తిట్టడం తప్ప నీకు ఇంకేం చేత కదేమో ఎద్దవా ఈరోజు ఏరు అన్న రాలేదు ఇంకా అడిగి విండో ఏందో వస్తాలేవా అన్నిటికీ వస్తున్నావు నీకు అయినా వాడు తెచ్చే పలారంలో నీకు ఏమన్నా ప్రసాదం పెడతాడా ఏంది అంతలో కలవరిస్తాడు వాడిని నీ ఆగులు ఆకెట్టడం నాదిరా తప్ప దరిద్రుడా నోటితో ఏం మాట అయినా తప్పారా నీతో హలో రే నీకు ఎన్నిసార్లు అవసరమంటే నేను సాయం చేశాను రా అడగకుండానే ఇప్పుడు నాకు అవసరం అంటే సాయం చేసేయలేవా చేతులు జాబ్ అడుగుతున్నాను రా మనిషిరా నువ్వు ఎక్కడున్నారా బిజీయా 2 నిమిషాలు మాట్లాడాలి ఫ్రీగా ఉన్నాను కొంచెం ఇంపార్టెంట్ రా ఫ్రీగా ఉన్నాను ఈ మధ్య కొంచెం నా పరిస్థితి చూస్తున్నావు కదా కొంచెం డబ్బులు కావాల్సి వస్తుంది హలో రే చెప్పేదండి రా
ఎవ్వడికి పనికి రావట్లేదు అసలు, ఒక్కడు మాట్లాడట్లేదు, ఎవడు అసలు సమాధానం చెప్పలేదు. ప్రశాంత ఈ లోకం పనికి రాకుండా అయిపోయారా? ఎవడికి పనికి రావట్లేదు, ఇంట్లో పనికి రావట్లేదు, బయట పనికి రావట్లేదు. శంకర, అమ్మకి ఏ చెప్పుకోలేని కష్టాలు ఏ ఉన్నాయిరా. ఊరికే మనం ఏదో అన్నాం కానీ సర్లే. అందుకేరా తొందరపడి ఏదో మాట్లాడుద్దంటాను. ముష్టి నోటికి అంత వస్తే అంత మాట్లాడతావు. వాడిని ఇష్టం వచ్చినట్టు తిట్టావు దారిద్రుడు. సర్లేవా, ఏదో నేను ఒక్కనే అన్నట్టు పెద్ద మాకేం తెలిసింది వాడిని కష్టాల్లో ఉండని. ఏదో అన్నాం మామూలుగా గాలికి తిరుగుతున్న గాబారుగా ఉండని, ఆ మాత్రం కూడా అనమైంది. అయినా నేను ఒక్కనే అన్నట్టు నువ్వు అనలేదంటరా. పులిహోర తెస్తాడు, ప్రసాదాలు తెస్తాడు, పానీయాలు తెస్తాడు, నిద్రపోతాడని ఇంతెంతసేపు పడుకున్నాడంటే. సరేలే, వాడేదో నిమ్మలంగా పడుకోండి, ఏం చేస్తాం. రే ఏదిరోడా, ఏం చెప్పుకొని పోతాండా? ఏడ్చేడ్చా సామాన్నే ఇప్పుడు ఏందిరా? వాడేం చెప్పమని ఏడ కూర్చోబెడతావు అయ్యిందా? అని రేపు వస్తాడు ఏడికి, వాడు ఆడికి పోతాడు రాకుండా. ఏందు మనోడేమని ఈరోజు ఇంకా రాలేదు? రాడేమోలే. అయినా నేను వాడి పరిస్థితి చూస్తే చాలా బాధేసిందా. ఎవరినో విపరీతంగా బతిమలాడుతున్నాడు, అరుస్తున్నాడు, తిట్టాడు. ఈ మనుషులు సహాయం తీసుకున్నంత తేలిగ్గా సహాయం చేయలేరు. ఎందుకురా? స్వార్థంరా, స్వార్థం. అది ఏమాత్రం ప్రకృతితో పాటు మనకి కానీ అంటుంటే ఈ మనుషులు కానీ ఇన్ని రోజులు బతుకుతుండేవాళ్ళు అంటారా. ఇప్పుడు రోజు వచ్చాను, అయినా ఈరోజు వచ్చేటట్లు వెళ్ళేవాడు నిన్న జరిగిన దానికి. శంకరం, కసిపు అయితే చేరబడేటట్టుందిరా. ఈరోజు వచ్చేలా వెళ్ళే మీ వాడు పడుకో. ఇగో వాడు వస్తున్నట్టుండ్రా. వాడే వాళ్ళండు తమ్మ గుద్దిందిరా బండి, చచ్చినట్టుండే ఎత్తావా. రే చావడానికి నా గాడే దొరికిందా? ఏం మనిషిరా నువ్వు? ముందే నా గాడికి లైట్ లేదు, నేను ఏడుస్తుంటే ఎక్కడ దొరికేవరా నువ్వు? ఏం మనిషిరా నువ్వు? రా ఇక్కడ ఎందుకు వస్తారా ఊకనే? చూసుకోలేదన్నా, తప్పు అయిపోయింది. చచ్చిపోయింది అనుకున్నా కదరా శంకరయ్యడా. ఎట్టనా ఇది రోడ్డు నడి రోడ్లో నడుస్తాను ఏందిరా? రోడ్డు పక్కన నడిచే కూడా ఏదో అయిందిరా. ఏమోలే, సరే రా నేను చూద్దాం. ఇంత పశ్చాత్తాపడుతున్నా, నా తప్పులకి ప్రాయశ్చిత్తం లేదేమో. ఎవరితో చెప్పుకుంటే తీరుద్దో ఏమో నా బాధ. మీరు వింటారా నా బాధలు? చెప్తా మీకే, వింటారని చెప్తున్నా. ఎందుకంటే చెప్పకపోతే ఏదో ఒకటి చేసుకునేలాగున్నాను. ఈ 5 ఏళ్లలో 2-3 రకాల వ్యాపారాలు చేశాను. ఎన్నో గొప్ప ఆలోచనలతో గొప్పగా బ్రతకాలని కొత్త జీవితం మొదలుపెట్టాను. మనం కోరుకున్నదంతా జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది? పెట్టిన ప్రతి చోట డబ్బులు పోగొట్టుకున్నాను. డబ్బులు పోతే పర్లేదు, డబ్బులతో పాటు నా జీవితం కూడా కోల్పోయాను. దగ్గర ఉండేవాడు లేడు, పలకరించేవాడు లేడు, పరామర్శించేవాడు లేడు. ఇంట్లో విలువ పోయింది. కనీసం ఉన్నావా లేవా అని కూడా అడగట్లేదు. మనిషిని తిరుగుతున్నా అంతే, ప్రాణం ఎప్పుడో పోయింది. కలిసి ఉంటామన్న వాళ్ళు కనిపించకుండా తిరుగుతున్నారు. తోడు ఉంటామని చెప్పిన వాళ్ళు చూస్తేనే తలంచుకొని వెళ్ళిపోతున్నారు.
ఎలా ఉన్నావురా అని అనే మాట విని నెలలు దాటిపోయింది. ఈ రోజుతో 10 రోజులు ఇంట్లో అన్నం తిని కనీసం ఎందుకు తినట్లేదురా అని కూడా అడగట్లేదు. ఎందుకు అడుగుతారులే, నిజమే ఉన్నదంతా పోగొట్టాను, ఏం చేయను, అలా జరిగిపోయింది. మన కుటుంబానికి గొప్ప స్థాయిలో నిలబెట్టాలనుకున్నాను, కానీ అది నన్ను పాతాళానికి తొక్కేసింది. ఎటు చూసిన వ్యతిరేకమే, ఏం పట్టుకున్న నిప్పును పట్టుకున్నట్టు అయిపోయింది. కాలంతో పాటు పరిస్థితులు కూడా నాలోని ధైర్యాన్ని, ఏకాగ్రతని, నమ్మకాన్ని పూర్తిగా చంపేశాయి. నా పరిస్థితి ఎలా ఉందంటే ఈ శరీరానికి పెట్టే కూడు, నీరు వృధా అనిపిస్తుంది. ఇన్ని కష్టాల మధ్యలో బ్రతికి ఏం చేయాలి? అయినా మీకు చెప్తున్నానేంటి, మీలా ప్రశాంతంగా ఉండే జీవితం ఇంక నాకు లేదులే. అయినా 10 చోట్ల తిరిగి 10 మందితో మాట్లాడే కాడికి మీలా ఒకే చోట ప్రశాంతంగా ఉండటం చాలా మేలు. నిన్న మధ్యాహ్నం నుంచి ఏమి తినకపోయేలాగే ఒళ్ళంతా నీరసం అయిపోయింది. పైగా ఇందాక యాక్సిడెంట్ ఒకటి, నొప్పి, కదిలే పరిస్థితి లేదు. కాసేపు ఇక్కడే పడుకుంటాలే. అయినా మనం కనపడకపోయినా ఇంట్లో ఏం బాధపడలే, మన పరిస్థితి అలాంటిది ఇంట్లో. సరే, గుడ్ నైట్. వీటికి చాలా కష్టాలు ఉన్నాయిరా పాపం. కష్టాలు సరే కానీ ఈ పాటి బాధలకే చచ్చిపోతారా? పైగా మంది చాలా సుఖమైన జీవితం అంట. ఏదో భూమి మీద కష్టాలన్నీ వీడికి ఒక్కడికే ఉన్నట్టు. ఊరుకోరా, ఎవరి కష్టాలు అడిగి బరువు. ఒకరితో ఒకరికి పోల్చుకుంటామా ఏంటి? పోల్చుకోవాలరా, పోల్చుకోను. ఒక మనిషితో మనిషి పోల్చుకోనక్కర్లేదు, కానీ మనిషి కష్టాలు ఎప్పుడు ప్రకృతితో పోల్చుకోవాలరా. ప్రకృతి పడే కష్టాల ముందు వీళ్ళ వెళ్తారా? వీళ్ళ కష్టాలు మనం పడ్డ కష్టాలు కానీ మనం పడబోయే కష్టాల ముందు వీటి కష్టాలు ఏమన్నా ఉపాటికి వస్తాయా? ఎవడికి పుట్టావో తెలుసా? పోనీ ఎవడు తెచ్చి నాటాడో తెలుసా నీకేనా? పుట్టుక నుంచి ఆఖరి ఊపిరి దాకా పోరాడుతూనే బతకాలరా. కానీ బతికినంతకాలం ప్రతి శ్వాసలో ఇంకొకరిని బతికిస్తూనే ఉంటాంరా. ఒకరిని బతికించే ఈ బతుక్కి రక్షణ లేదురా. భూమాతని చీల్చుకొని బయటికి రాగలిగే సత్తు ఉంటేనే నీకైనా నాకైనా ఈ జన్మ. పోనీ జన్మించాక ఏ పశువు కాళ్ళ కింద పడకూడదు, ఏ మనిషి కాళ్ళ కింద పడకూడదు. తుఫాను వస్తే ఎగిరిపోతాం, నీళ్ళు లేదంటే ఎండిపోతాం. వీటిలన్నిటి నుంచి కాపాడడానికి మనకి ఎవడొచ్చి గొడుగు పట్టారా? మనమే పోరాడాలి. ఇంత చేరి కొద్దో గొప్ప పెరిగామంటే ఏం మేక నోటి కిందకి అందకూడదు. ఏ దారికి అడ్డ రాకూడదు, ఏ ఇంటి గోడకి అడ్డపడకూడదు, ఏ పొలం మధ్యలో ఉండకూడదు, నరికేస్తాం. కొంచెం కూడా ఆలోచించడం, వాళ్ళని బతికిస్తున్నామన్న ఆలోచన కూడా వాళ్ళకు ఉండదు. ఇన్ని దాటుకొని ఇంత పెరిగావు, నీకు రక్షణ ఉందా? నాకు రక్షణ ఉందా? ఒకడు వస్తాడు, ఆ కొయ్యి కావాలంటాడు, తలుపు కావాలంటాడు, మంచం కావాలంటాడు, నరికెళ్తాడు. వాడికి ఏమన్నా సమాధానం చెప్పగలవా? వాడిని ఆపగలవా? ఇంకొకడు వచ్చి హోటల్లో కట్లు కావాలంటాడు, ఇంకొకడు వచ్చి ఇంకేదో వ్యాపారం అంటాడు. పైగా మళ్ళీ పుస్తకాల మీద వృక్షో రక్షిత రక్షిత అని రాస్తారు. పేపర్లు ఎంత తయారు చేస్తారా తెలీదా? చెట్లను నరికి ఆ చెట్లతో పేపర్లు తయారు చేసి వాటి మీద మళ్ళీ చెట్లను కాపాడాలని రాస్తారా వీళ్ళ స్వార్థం. మన కష్టాల ముందు ఎంతరా వీళ్ళ కష్టాలు? పైగా మళ్ళా వీడు దానికి చచ్చిపోవడం అని ఒకటి. ప్రతి ఒక్కరికి ఇదొక అలవాటు అయిపోయింది. ఎంతరా వీడి కష్టాలు? 4 నెలలు కాదనుకుంటే వీడి కష్టాలు, వీడి జీవితం మళ్ళీ మామూలు తిరుగు రాదా? 400 ఏళ్ళ తర్వాత నీ బతుకు నా బతుకు మారుద్దే? అసలు ఈ ప్రకృతి బతుకు మారుద్దే? అవకాశం ఉంది కదా అని చెప్పి మొత్తం చంపేస్తున్నారే.
ఎవడి కోసం రా? ఎవడికి హక్కు ఉందంటరా? మనకి లేదా హక్కు భూమి మీద బతకడం? బతికున్నంతకాలం బతికిస్తాం, చచ్చిపోయిన తర్వాత కూడా బతికిస్తాం రా. చేస్తాంరా గోవిందు. మన కష్టాలు వాళ్ళు ఎలాగ అర్థం చేసుకోరులే. వాళ్ళ స్వార్థం, వాళ్ళ జీవితం. వాళ్ళు బతకడం కోసం ఎవరినైనా చంపేస్తారు. కానీ ప్రతిదానికి ఇలా చచ్చిపోవడమేందిరా? వీడు చచ్చిపోతున్నాడు. దేవుడు మంచిగా చూసి మన కష్టాల గురించి వీడికి చెప్తే బాగుండ్రు, అప్పటికైనా మారుతలేము. భయపడకరా శంకరావు, దేవుడు చెప్పేస్తాడులే ఆడికి. బతికేస్తాడులే మీ వాడు. ఎంతైనా ఇద్దరు ఒకటే జాతి పక్షులు కదా, నీకోసం బతికేస్తాడులే, కంగారు పడకు. ఏంద్రా వచ్చేసింది, బయటకు వచ్చేసింది ఏంట్రా? చచ్చిపోయింది అది. చేతి నేనే చంపేస్తాను నేను. అది చచ్చిపోయాను, నేనే చంపేస్తాను తేలిగ్గా. నిన్ను నరికేస్తాను. మంచాలకు కానీ, కలుపులు కానీ, చెట్లు కానీ, వాటికి కానీ అన్నీ నరికేస్తాను. దీన్ని నరికి ఇంత పెరిగారు. మీ ప్రాణాలకే దిక్కులేదు. ఇంక వీటిని ఎవరు కాపాడుతాను? ఈ చిన్నట్లు అలాంటి ఎదలు ఉన్నంతకాలం. ఈ చెట్టు ఏ పశు నోటికి అందిందంటే ఇది చచ్చిపోయింది, తినేస్తుంది. వీటి పరిస్థితి అంతే. ఈ చిన్న మొక్క ఏ పశువు కాలు కింద పడినా, నాలాంటి వాడు ఏదో చేతికి చిక్కినా ఇది చచ్చిపోయింది. ఎంత ఎత్తు పెరిగి నీ ప్రాణాలకే రక్షణ లేదు. ఇంక వాటిని ఎవరు కాపాడతారు? ఇంత నరికినా కూడా మళ్ళీ ఈరు పెట్టుకొని పెరుగుతారు కదా. కొంచెం కూడా బాధ, ఏదా స్వార్థం లాంటివి ఏమీ లేదు. మళ్ళీ మాకు ఆక్సిజన్ ఇవ్వటానికి, మాకు ప్రాణవాయువుని అందించడానికి ఎక్కడ ఆగిపోరు మీరు. మళ్ళీ ఈ గుర్లు పెట్టుకొని బతికివా? మీ కష్టాలు ఉంది, నా కష్టాలు వీటికే చచ్చిపోదాం అనుకున్నాను. పిచ్చోని నేను 4 రోజులు అమ్మ మాట్లాడలేదు, వాళ్ళు మాట్లాడలేదని వీళ్ళు పెట్టి అయితే తప్పు చేసినప్పుడు తిడతారు కదా, అలుగుతారు కదా, ఎదుర్కొని ముందుకెళ్ళాలి. ఇలా చచ్చిపోదాం అనుకుంటే మీతో పోల్చుకుంటే నా కష్టాలు ఎంత. చిన్న చెట్టు కానించి ఇంత పెద్ద మానవటానికి ఎన్ని కష్టాలు పడి ఉంటావు, ఎన్ని ఎదుర్కొని ఉంటావు, ఎన్నిసార్లు నరికేసి ఉంటారు, ఎన్ని కొమ్మలు, అన్నిటిని ఎదుర్కొని నిలబడినా. ఈ మొక్క నేను ఆదిలోనే తుంచేసాను. ఇంక నుంచి నేను నా కష్టాలని ఎదుర్కోవడానికే చూస్తాను. దీన్ని బతికించి దాంతోపాటు నేను కొత్తగా బతుకుతాను. కష్టాలు బాధలు అందరికీ వస్తాయి, వాటిని దాటే అవకాశం కూడా వస్తుంది. కానీ అవకాశాన్ని అందుకునే ధైర్యం అందరూ చేయరు. ఎక్కడ కష్టం వస్తే అక్కడే నిలబడిపోతారు.
ఇంకొందరైతే ఏకంగా చచ్చిపోవటానికే సిద్ధమవుతారు. కానీ ప్రకృతి ఏ రోజు నాశనమయ్యానని బాధపడుతూ కూర్చోదు. చచ్చిపోయే పరిస్థితి నుంచి కూడా బ్రతికేదానికే చూస్తుంది, కానీ చావుని ఒప్పుకోదు. కష్టాలకు లొంగిపోదు, ఎక్కడా ఆగిపోదు. అలాగే ఇబ్బందులు వచ్చినా, బాధలు వచ్చినా, చచ్చిపోయే పరిస్థితే వచ్చినా ముందుకే వెళ్ళాలి, కానీ ఆగిపోకూడదు అనేదే మా ఈ చిన్న ప్రయత్నం.